శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ పూజ, భార్యాభర్తల పూజ, కుటుంబం పూజ, పెళ్లి, వ్యాపారం పూజ, సంతానం లేకపోవడం, నమ్మిన వారు రాకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు, వ్యవసాయం పూజ, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ పూజ, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా, పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. పూజలు చేయబడును. వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. 600 ఈ రోజున కర్కాటక రాశి జాతకులు మీకు జరిగేది ఏది? ఏం జరగబోతుంది? ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి? ఆగస్టు మాసంలో 29వ తేదీ అనగా మనకి శుక్రవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో కలిగే మార్పుల గురించి, పరిస్థితుల గురించి ప్రతి ఒక్కటి వివరంగా తెలుసుకుందాము. ముందుగా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఏ మాత్రం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకులకు కొన్ని రకాల విషయంలో కోపం మంచిది, కానీ కొన్ని విషయాల్లో కోపం అనేది మిమ్మల్ని అధిక ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎదుటి వారిని శత్రువులను చేస్తుంది. ఈ రోజు ఉన్న రంగంలో ముందుకు వెళ్లనివ్వకుండా ఈ కోపం వీరిని అడ్డుకుంటుందని చెప్పొచ్చు. వీరి పనులన్నీ అటకెక్కిస్తున్నాయి, జాగ్రత్త. కొంచెంగా కోపాన్ని తగ్గించండి. ఎలాంటి విషయంలో మనిషికి కోపం రావాలి? ప్రతిసారి కోపం వస్తే జనాలు మిమ్మల్ని లెక్క చేయరు. కొంచెం ఎక్కువే ఈ విషయం మీద ఆలోచించాలి. ఆలోచిస్తారు ఈ రోజున. భగవంతుడే మా రూపంలో తెలియచేస్తున్న మాటగా దీన్ని భావించండి. వీరిని కోపిష్ఠుల్లాగా, మొండి వ్యక్తులుగా ఎదుటివారు చాలా మంది పరిగణిస్తుంటారు. వీరికి ఇష్టులైన వారే వీరంటే ఏమిటో అర్థం చేసుకుంటారు. అలాంటి వారు తప్ప మిగతా వారందరూ అపార్థం చేసుకుంటారు. ఎంత కోపం ఉంటుందో అంతే సహనం ఉంటుంది. మనిషిలో ఎంత చెడు ఉంటుందో అంతే ఉంటుంది. రెండు సమపాళ్లల్లో వీరిలో ఉంటాయి. పట్టుదల ఎక్కువ. పరువు ప్రతిష్టలకు ప్రాణమిస్తారని చెప్పొచ్చు. వీరి మనసులో కాని, నోటి నుండి కాని ఎవరిని దూషించే సాహసం చెయ్యరు. 100కి 100 పాళ్లు కూడా ఇదే నిజం. ఏదైనా పని అనుకుంటే సాధించే వరకు నిద్రపోరు. పట్టుదలతో ముందుకు వెళ్తారు. ఈ రాశిలో జన్మించిన వారు జీవితంలో ఎన్ని వడిదుడుకులు ఎదురైనా, ఇబ్బంది వచ్చినా, ఒక అవకాశం వచ్చిందంటే వదులుకోరు. సాధించే మనస్కులు. అలాంటి ఒక్క అవకాశం ఒక మంచి పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఈ రోజున మీకు కలిసి వస్తుంది. సాహసోపేతమైన పని చేసి కీర్తి, ధనం పొందుకుంటారు. ఈ రోజున ఒక కొత్త నూతన బంధువు ఇంట్లోకి రావడం వల్ల చాలా సంతోషంగా గడుపుతారు. సమయం తెలియకుండానే వీరు ఈ రోజున గడిపేస్తారు. అంతా ప్రశాంతంగా ఉంటుంది. ముభావంగా ఉన్న వీరి మనసులు, మోములో చిరునవ్వు తెప్పించే వ్యక్తులు లేదా జ్ఞాపకాలు, పరిస్థితులు ఈ రోజున కలగబోతున్నాయి. ఇది వరకు ఉన్న సమస్య తొలగిపోయి ఆస్తికి సంబంధించి పేపర్స్ కానీ, ఏమైనా వివరాలు కానీ అందుకుంటారు. అందులో విజయం పొందుకుంటారు. నూతన వస్త్ర వాహనాలు కొనుక్కునే యోగం ఈ సమయంలో ఎక్కువ కనిపిస్తోంది. ముఖ్యంగా రాదు అనుకున్న ఒక ఉద్యోగం రావడం వల్ల చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఆనందానికి అవధులు ఉండవని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు చాలా అనుకూల స్థితి ఉంటుంది. సమస్య తొలగిపోయి ఆటంకాల నుంచి విముక్తి ఈ రోజున పొందే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం రాదు అనుకున్నా, పనులు ముందుకు వెళ్లడం లేదనుకున్నా, ఉన్న పనుల్లో ముందుకు వెళ్లే యోగం లేదు అని నిరాశలో ఉన్నా ఈ రోజున ప్రయత్నించండి. భగవంతుని వాక్కుగా భావించండి. ప్రయత్నాన్ని ఫలితం రూపంలో ముందుకు తీసుకువెళ్లే మానవ ప్రయత్నం చేయండి. మీరు ఎంతో సంతోషానికి గురి అవుతారు. అంతా మంచి జరుగుతుంది.